రొయ్య పొట్టు చారుకి కావలసిన పదార్థాలు: ఎండు రొయ్యలు 1 కప్పు, రొయ్య పొట్టు కారం 3 స్పూన్లు, తాలింపు గింజలు 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, మిరియాల పొడి 1/2 స్పూన్, చింతపండు రసం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. రొయ్య పొట్టు చారు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి. వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు రొయ్యలు, టమాటో ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, కారం, గరం మసాలా పొడి, మిరియాల పొడి వేసి చక్కగా ఓసారి కలుపుకోవాలి. ఆ తరువాత చింతపండు రసం, సరిపడినంత నీళ్లు, ముందుగా చేసి పెట్టుకున్న రొయ్య పొట్టు కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో కాసేపు మరగనివ్వాలి. మరోవైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న రొయ్యల చారులో కొద్దిగా కొత్తిమీర, చేసుకున్న పోపు వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే రొయ్య పొట్టు చారు రెడీ.